హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 2023 మోడల్ డిజైర్ వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఫ్రంట్ సీట్ కవర్స్ వచ్చేసి మన కంపెనీతో పాటు వచ్చి ఫిట్టింగ్ చేయించుకున్నాయి అనమాట. నార్మల్గా అయితే సీట్ కవర్స్ అనేవి రావు. అండ్ లోపల డిజైనింగ్ అనేది చూడొచ్చు మీరు. లోపల ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చాలా నీట్గా రిచ్ లుక్తో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సిస్టమ్ అనేది నేను బయట డెకర్స్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్లోనే నేను వేయించుకున్నాను. కాస్ట్ వచ్చేసి 12,000 ఆ సిస్టమ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సీట్ కవర్స్ అనేవి చాలా ప్రీమియం, వెరీ గుడ్ లుకింగ్తో ఉన్నాయి. మీరే చూసి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఈ స్పీకర్స్ అనేవి 4 డోర్స్కి వస్తాయి అన్నమాట. ఈ విఎక్స్ఐ వర్షన్లో వచ్చేసి 4 డోర్స్కి 4 స్పీకర్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ కప్ హోల్డర్స్ అనమాట. 4 డోర్స్లో కప్ హోల్డర్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మన లెఫ్ట్ సైడ్లో హ్యాండ్స్ కాడ పెట్టుకుంటాం సీలింగ్ కిట్. ఈ సీలింగ్ కిట్ అనేది మనం సపరేట్గా టూల్ కిట్లో మనం ఫిట్టింగ్ చేయించుకున్నాం అనమాట. అది మామూలుగా అయితే ఈ బిగి కలర్స్లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫుట్ మ్యాట్స్ అనేవి ఈ ఎక్స్ట్రా యాక్సరీస్లోనే భాగంగా నేను 2,000 పెట్టి ఫిట్టింగ్ చేయించుకున్నాను. అండ్ అదేవిధంగా ఇప్పుడు బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు సీటింగ్ లెంత్ అనేది ఏందనేది చాలా బాగుంది. చాలా వెడల్పుగా ఉంది. 3 మెంబర్స్ అయితే చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ 2 హెడ్ రెస్ట్స్ అనేవి ఇచ్చారు. ఇద్దరికీ ఉండేది. మధ్యలో మిడిల్ వాళ్ళకి అనేది హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయలేదు మనకి కంపెనీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ అనేవి మనకి కంపెనీ నుంచి ఏవి రావు. మన ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఫిట్టింగ్ చేయించుకున్నాము. అండ్ క్రోమ్స్ కూడా ఫిట్టింగ్ చేయించుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ గ్రిల్ చాలా వెరీ గుడ్ లుకింగ్తో ఉన్న ఈ ఫ్రంట్ గ్రిల్ అనేది చాలా అట్రాక్టివ్గా డిజైనింగ్ అనిపించింది ఈ 2023 మోడల్లో. అండ్ ఈ హెడ్ లైట్ బీమ్స్ అనేవి మనకి ఇలా ప్రొవైడ్ చేశారు. మనకి ఎల్ఈడి లైట్స్ అనేవి రావు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 14 ఇంచెస్ టైర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ బీడింగ్స్ అనేవి మనం కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాం అనమాట. ఈ బీడింగ్స్ అనేవి మనకి కంపెనీలో కిట్తో పాటు అనేది మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ వీల్ క్యాప్స్ అనేవి కూడా కార్తోనే యాక్సరీస్తోనే వచ్చేసినాయి అనమాట. చూడొచ్చు ఈ డిజైర్ వెహికల్ అనేది ఎంత నీట్గా గ్రేషియస్గా ఉంది. అండ్ ఫ్రంట్ డోర్ వచ్చేసి వాటర్ బాటిల్ కప్ హోల్డర్స్ అనమాట. ఇదండి ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ రిమ్స్ అనేవి మనకి స్టీల్ రిమ్స్తో ఇచ్చారనమాట. మనకి టైర్స్ అనేవి 14 ఇంచెస్ టైర్స్ అనమాట. ఈ టైర్ సైజ్ వచ్చేసి 165/80. ఇవి అనేవి టోటల్గా జేకే టైర్స్ అనమాట. మనకి కంపెనీతో పాటే వచ్చినాయి. కావాలంటే మనం ఎక్స్ట్రా చేంజ్ చేసుకోవచ్చు మనకి బ్రిడ్జ్టోన్ ఇవ్వాలంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రైవర్ సీట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చాడనమాట. మనకి ఇలా ఈ పుష్ బ్యాక్ అనేది చేసుకోవచ్చు. అండ్ హైట్కి తగ్గట్టు ఈ డ్రైవర్ సీటింగ్ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చాడు. ఇది టోటల్ మాన్యువల్ ట్రాన్స్ఫర్. మనకి పవర్ స్టీరింగ్స్లో ఉన్న పవర్ కంట్రోల్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ వాల్యూమ్ మ్యూట్ బటన్స్ అనేవి ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి సాంగ్స్ బ్యాక్వర్డ్ ఫ్రంట్ వర్డ్ అనేది యూజ్ చేసుకోవడానికి ఈ స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోన్ కాల్ లిఫ్టింగ్ అండ్ ఫోన్ కాల్ ఎండింగ్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ. దిస్ ఈజ్ ద ఓవరాల్ స్టీరింగ్ కంట్రోల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మీటర్ రీడింగ్స్, టోటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ అనేవి మనకి ఈ విధంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాష్ బోర్డ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్. బ్యాక్ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ రీచ్ అవుతాయి అన్నమాట ఈ ఏసీ వెంట్స్ అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాష్ బోర్డు టాప్ ఆఫ్ ది కలర్ వచ్చేసి మొత్తం బ్లాక్ ఫినిషింగ్తో ఇచ్చాడు. అండ్ కింద వచ్చేసి బిగి కలర్ అండ్ బ్యూటిఫుల్ వుడ్ టైప్ ప్యానెల్ అనేది ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనేది డాష్ బోర్డు బూట్ స్పేస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏసీ కంట్రోల్స్. ఈ మనకి మాన్యువల్ విఎక్స్ఐ వర్షన్ కాబట్టి మనకి ఈ విధంగా ఇచ్చారు 1, 2, 3 అనేది. అదే జెడ్ఎక్స్ఐ ప్లస్ వర్షన్లో వచ్చేసి మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్ అండ్ సిస్టమ్ అనేది ఇచ్చాడనమాట. మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునే పవర్ సాకెట్స్ అనేవి 120 వాట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పెన్ డ్రైవ్ పెట్టుకునే సిస్టమ్ అనేది ఇచ్చారనమాట. అండ్ వాటర్ బాటిల్స్ అండ్ టూ వాటర్ బాటిల్స్ పెట్టుకున్నట్టు కప్ హోల్డర్స్ అనేది ఇచ్చారు. అండ్ ఇవి
5 గేర్స్ అండ్ టోటల్‌గా మనకి 5 గేర్స్ అనేది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కాబట్టి మనకి 5 గేర్స్ అనేవి ఇచ్చారు. బ్యాక్ సీట్ ఓవరాల్‌గా 3 మెంబర్స్ అయితే చాలా కంఫర్టబుల్‌గా అయితే కూర్చోవచ్చు. సీటింగ్ అనేది చాలా వెడల్పుగా బాగుంది. 3 మెంబర్స్ మ్యాక్సిమం కూర్చోవచ్చు. హైట్ అడ్జస్ట్మెంట్ అనేది కూడా చాలా క్లియరెన్స్, కొంచెం హైట్ పర్సన్స్ కూడా కొంచెం బాగానే ఉండిద్ది. అండ్ రియర్ ఏసీ వెంట్స్ అనమాట. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ రియర్ ఏసీ వెంట్స్ అనేవి ఇక్కడ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ 2 టైర్స్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ టూ టైర్స్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్స్ అనమాట. ఇది ఎల్ షేప్ బ్రేక్ లైట్స్ అనమాట. టోటల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. ఇది టోటల్గా మనకి 37 లీటర్స్ పెట్రోల్ అనేది ఈ ట్యాంక్లో అనేది ఫుల్ అయిపోయింది. ఇండియాలో వచ్చేసి వన్ ఆఫ్ ది టాప్ సేలింగ్ వెహికల్ ఈ డిజైర్ వెహికల్ అనేది ఒకటి అనమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ రీవాల్యుబుల్ అండ్ రీసెల్లర్ వెహికల్ అనేది ఇది డిజైర్ వెహికల్. స్పేస్ 378 లీటర్స్ కలగ బూట్ స్పేస్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్టెపిన్ టైర్, 5th స్టీల్ టైర్ స్టెపిన్ టైర్ కంపెనీ వాళ్ళతో ఫిట్టింగ్ చేసి ఉంది. అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ ఎమర్జెన్సీ కోసం యూజ్ చేసేవి అనమాట. టోటల్ వెహికల్ అయితే ఇది అండి. ఇది వచ్చేసి డిక్కీ మ్యాట్, డిక్కీ 3D ఫ్లోర్ 3D మ్యాట్. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ వెహికల్కి అనేది టోటల్గా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది చేయించాను. గుంటూరు బస్ స్టాండ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి హరీష్ డెక్కర్స్ అని చెప్పేసి అని ఉంటుంది. అక్కడ ఓవరాల్గా నేను ఎస్టిమేషన్ అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే అయింది. లోపల టచ్ స్క్రీన్ వచ్చేసి 12,000. ఫ్రంట్ గ్లాస్కి అంటే సన్ ప్రొటెక్షన్ కోసం నేను ఆ ఫిలిం అనేది నేను వేయించాను. టోటల్ వచ్చేసి 2,500 అనమాట ఆ ఫిలిం అనేది.